శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం విశ్వప్రసాద్ గారు. మిరాయ్ సినిమాకి వెళ్ళే ముందు సాటిస్ఫై మీరు ఇప్పుడు ఆ చర్చలు? అంటే విల్ కీప్ ఇట్ వెరీ బ్రీఫ్ అండి. దీనిలో సాటిస్ఫై అవ్వడానికి అవ్వకపోవడానికి దర్ ఇస్ నథింగ్. ఓకే, వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు హైర్, ఎనీ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు వర్క్. దట్ ఈస్ అ వెరీ ఫండమెంటల్ ఫిలాసఫీ అనమాట. కానీ ఇంగ్లీష్ కల్చర్ అనుకోండి, తెలుగు కల్చర్ అనుకోండి, ఏదనుకున్నా కూడా అంటే విల్ లివ్ అండర్ ఎ కాన్స్టిట్యూషన్. There is a law of the land. If land allows you, any individual to have has a right to work. Correct. And I, as a company, I have a right to hire. ఇవి రెండు ఉంటే చాలు. ఆ రెండింటిని మాయ చేసి ఒక నెక్సెస్ వర్క్ చేస్తే అంటే బ్లాక్ చేస్తుంది అన్నది నాకు కన్సర్న్. అదే నేను చెప్పాను. సో దాని గురించి కానీ ఎప్పటి నుంచో జరుగుతుంది కదండి ఇదంతా. ఒక కార్మికులకు సంబంధించి ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఒక డివిజన్ పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా వాళ్ళ వేతనాల దగ్గర నుంచి ప్రతిదీ షేర్ చేస్తారు. ఫండమెంటలీ రాంగ్. దేర్ ఇస్ నో 24 crafts that has unions. ఓకే, డ్రైవింగ్ is not a craft. Supplying a water, coffee to the table is not a craft. And I'm not demeaning them. And I strongly believe in dignity of labor. One can choose what they want to do. But that is not a specialized craft for a filmmaking. There are so many evolved crafts. వాటిని తీసుకురావట్లేదు మనం. ఓకే ఓకే, ఎక్కడ ఏదో ఒక కార్టల్ ఒక వాళ్ళ పర్సనల్ ప్రయోజనాలకు ది క్రియేటెడ్ ఎ సిస్టమ్. అండ్ కానీ ఇక్కడ ఎక్కడ మీకు 9 to 9 అనేది పెట్టారు కదా. ఇప్పుడు యాక్చువల్గా మనకి కాల్ షీట్ అంటే 8 hours. ఫస్ట్ నేను చెప్పింది రైట్ టు వర్క్, రైట్ టు హైర్. ఐ హ్యావ్ ఎ రైట్ టు హైర్ వాట్ ఐ నీడ్. మీరు ఎవరండి 9 to 9, 6 to 6 చెప్పడం? నా షెడ్యూల్ 8 to 8 ఉంటే 8 to 8, నా షెడ్యూల్ 10 to 10 అంటే దట్స్ మై షెడ్యూల్ దట్ ఐ పబ్లిష్. ఎనీ ఇండస్ట్రీలో దే విల్ హావ్ దేర్ షిఫ్ట్స్ అండ్ షెడ్యూల్స్. కానీ అక్కడ 1.5 కాల్ షీట్ వస్తుంది కదండి 9 to 9 అంటే. కాల్ షీట్ అన్నది ఫస్ట్ వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్ అన్నది ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ నేను ఒక షెడ్యూల్ హైర్ చేస్తాను. ఆ షెడ్యూల్కి దర్ ఇస్ ఎ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. అంటే మీకు ఈ పర్టికులర్ వేజ్ కన్నా బిలో ఉంటే దిస్ ద మినిమం వేజ్ ఫర్ 8 hours. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ హావ్ టు పే అవర్లీ సర్టెన్ రేట్ అని ఉంటుంది. దాని ప్రకారం ఒక వేజ్ డిరైవ్ అవుతుంది. సో నాకు తెలిసిన లా అంటే ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, బట్ నాకు తెలిసినంతలో దర్ ఇస్ ఎ 200+ hours in a month that covers the minimum wage, and that minimum wage is different for shops and establishment and industry. ఫిలిం ఈజ్ ఎ ఇండస్ట్రీనా కాదా అనేది క్లారిటీ లేదు. వేర్ వీ ఫాల్ అనేది తెలియదు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీ అనేది. ఇఫ్ ఇట్ ఈస్ ఇండస్ట్రీ ఇట్ ఇస్ 12,000, some 400 or something per month. If it is a stops and establishment అంటే 9,000. సో వీ పే వే అబౌవ్ దట్ వేజ్. ఇప్పుడు దాని నుంచి మీరు 200 hours తీసుకున్నారు అనుకోండి, there's a rate that comes. ఓకే, మీరు ఆ క్యాలిక్యులేషన్లో వస్తున్నారు. That's a wage and that's the law. Anything above, yeah, you can put anything. That's where I call a cartel or an excess. ఓకే, బట్ దానికి దీనికి కంపారిజన్ చేయకూడదు కదా. షిఫ్ట్ కాల్ షీట్ అంటున్నారు కదండి, దట్స్ a law. ఓకే, once you cross a minimum wage, it's your wish on what is your work. It's the other side workers wish to take that or not take that, and what is that they want to demand. It's a okay mutual engagement between a employer and a worker. There's no third party that has a right to intervene. కానీ మీ ఒపీనియన్స్ that's a law. Okay. This will hold solid in any court of law. Okay. మీరు కోర్టుకు వస్తే I can prove that this is implementable. Okay. One cannot challenge. వాళ్ళు ఏమంటారంటే మా ఏముందండి చిన్నవి ₹1,00,00,000 పెడతా ఉంటారు. కాదండి, మీరు మరీ మీరు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీరు సిస్టమ్ అన్నారు కదా, సిస్టమ్ గురించి చెప్తున్నాను. నేను ఎంతైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎంతైనా అడగచ్చు, తప్పేం లేదు దానిలో. ఓకే, అవసరాన్ని బట్టి తీసుకుంటాము. ఇప్పుడు నేను 12,000 మినిమం వేజ్ అంటున్నాను, బట్ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ 2 times మినిమం వేజ్లోనే వర్క్ చేస్తారు. ఎందుకంటే నాకున్న కంఫర్ట్ మీద, వాళ్ళకున్న వాళ్ళ ఇచ్చే వాల్యూ మీద వీళ్ళు హైర్. ఓకే, బట్ లా సేస్ దిస్ ఇస్ అ మినిమం వేజ్, దెన్ యూ కీప్ పేయింగ్ 2 times, 3 times, 5 times the minimum wage based on their abilities.
కానీ మొత్తానికి అసలు సిస్టమ్ని చేంజ్ చేశారు. మీ అభిప్రాయం మొత్తాన్ని మిగతా వాళ్ళ అభిప్రాయం ఏదైనా కావచ్చు కానీ ఒక ఏదైతే ఇప్పుడు దాకా కొన్ని ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి అనుకూలంగానే క్రియేట్ కాబడింది అనుకోవచ్చు. ఇది ప్రొడ్యూసర్కి అనుకూలంగా ఆటోమేటిక్గా అయిపోతుందండి. ఇప్పుడు మన ప్లేస్లో చిన్న సినిమాలు చేయలేకపోతున్నాం, ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. పెద్ద సినిమాలకి పెద్దగా ఎఫెక్ట్ కావట్లేదు. ఒక 5 crores 10 crores డిఫరెన్స్ అవ్వచ్చు. చిన్న సినిమాలకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదండి. చిన్న సినిమాలు చేయడం వీలవుతుంది. ఈ నెక్సస్ విల్ బ్లాక్ యూ. ఇప్పుడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మీ అందరి నిర్ణయం అనుకోవచ్చా ఇదంతా? మీరు ఏదైతే ఇచ్చారో ఇప్పుడు లిస్ట్ ఈ సిస్టంలోనే గ్యాప్ ఉంది. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ కౌన్సిల్, యూ కెన్ హ్యావ్ ఎ గిల్డ్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్, నాట్ టు బికమ్ ఎ కార్టెల్ టు బ్లాక్ సమ్మన్ ఎల్స్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ అని. వర్కర్స్ అలా నెక్సెస్గా ఫామ్ కాకూడదు, ప్రొడ్యూసర్స్ అలా కాకూడదు. పీపుల్ క్యాన్ హ్యావ్ మీకు ఎక్కడ వెళ్ళినా ఏ ఇండస్ట్రీకైనా ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది, లేదంటే ఒక ఫెడ్, అంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అసోసియేషన్స్ టు షేర్ నాలెడ్జ్ అండ్ గో ఆన్ మ్యూచువల్లీ రిప్రజెంట్. సో అవేర్నెస్ తీసుకోవడానికో, లేకుంటే ఒక స్కిల్ డెవలప్మెంట్కో, ఒక ట్రేడ్ డెలిగేషన్ చేయడానికో, అలా వేరియస్ పర్పస్ దేర్ ఆర్ వేరియస్ అసోసియేషన్స్ హూ విల్ టేక్ ఎ లీడ్, బట్ దే కెనాట్ కంట్రోల్. ద మినిట్ యూ కంట్రోల్, దట్ ఈస్ రాంగ్. కానీ ఆపిన సందర్భాలు ఉన్నాయి. మూవీస్ ఇండస్ట్రీనే ఆపిన సందర్భం ఆగిపోయింది కదా కొన్నాళ్ళు. అదే అందుకనే, కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదు. ద మోర్ యూ స్టాప్ దెన్ ద లా ఆఫ్ ల్యాండ్ విల్ కమ్ అండ్ ప్రివైల్. అదే అండర్స్టాండింగ్ మీద వెళ్ళటమే. పట్టించుకోకుండా ఏమవ్వదు. వన్స్ పీపుల్ గెట్ ఇన్వాల్వ్డ్, అంటే యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. అంటే ఇప్పుడు వీ హ్యావ్ టు వర్క్ విత్ ద సేమ్ వర్కర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ద నెక్సస్ ఈజ్ రాంగ్ అని, బట్ ద వర్కర్స్ ఆర్ గుడ్. అదే వర్కర్స్తో పనిచేయాల. అవును, నేను వెన్ ఐ సే రైట్ టు హైర్, మెజారిటీ ఆఫ్ ద హైర్ విల్ బి ఫ్రమ్ ద సేమ్ వర్కర్స్ అండ్ విల్ పే మోర్ దాన్ దట్. వాట్ ఈస్ ద మినిమం వేజ్? పే గురించి మాట్లాడట్లేదు నేను, బట్ యూ కెనాట్ ఫోర్స్ మీ ఆన్ హూమ్ టు హైర్. ఇఫ్ ఐ నీడ్ అ డ్రైవర్, ఐ హైర్ అ డ్రైవర్ ఆన్ అ డైలీ వేజ్, ఆర్ ఐ హైర్ అ డ్రైవర్ అట్ అ మంత్లీ వేజ్ if that is more suitable for me. You cannot control, I should hire only a daily wage from this set of people. That is where I said, okay, it's not correct. ఇప్పుడు ఓకేనా మీకు మొత్తం? ఇంకా ఏమన్నా ఫండమెంటల్గా there is one says you can hire who you want అన్నది. అగైన్ దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఆ ఇంటర్ప్రిటేషన్ లేనందుకు ఐఎమ్ గుడ్. అండ్ ఐఎమ్ మోస్ట్లీ అదే వర్కర్స్ని హైర్ చేస్తాం. అంటే నేను వెళ్ళి కొత్తగా ఎందుకు క్రియేట్ చేసుకుంటాను. ఓకే, but if I want monthly, I'll hire monthly. If I want to have an electric vehicle, I'll have electric vehicle. I don't want a battery vehicle. Sorry, diesel vehicle. ఓకే, దానిలో ఎంత మిగులుతుంది? మీరు సినిమాలో ఎక్కువ ఖర్చు పెడతారు కదా, ఇక్కడ ఎందుకు సేవ్ చేయట్లేదు అంటే దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ స్టూపిడిటీ. కరెక్ట్. ఇట్ కెనాట్ బి ది అదర్ పర్సన్ చాయిస్ అన్నమాట. ఏదైనా ఒక విన్ సిచ్యువేషన్ లాగానే క్లోజ్ అయ్యింది అని అనుకోవాలి. ఒకటి డెఫినెట్గా సీఎం గారు ఇంటర్వ్యూన్ అవ్వడం వల్ల, అంటే ఇప్పుడు మీకు ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ రిజాల్వ్ అయింది. వర్కర్స్ అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద యూనియన్స్ టు క్లియర్, బికాస్ దే హ్యావ్ వే టూ మచ్ ఆఫ్ మనీ స్టక్ విత్ దేర్ రెస్పెక్టివ్ యూనియన్స్ అనమాట. అంటే దే కెనాట్ గో అగెన్స్ట్. ఓకే, వాళ్ళ లైఫ్ టైమ్ అర్నింగ్స్ అటు స్టక్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఒక ఛాంబరు ఏదైతే రూలింగ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మీకు ఓకేనా? దానికి కూడా ఏమన్నా ప్రక్షాళన చేయాల్సింది ఏమన్నా ఉందా? నేను అదే ఫండమెంటల్ రాంగ్ అని చెప్తున్నాను. ఛాంబర్ ఈస్ టు హెల్ప్ అస్, అంటే టు ప్రొవైడ్ సర్టెన్ ఫెసిలిటీస్, అవేర్నెస్, అంతేకాని నాట్ కంట్రోల్. యూ కెనాట్ హ్యావ్ ఎ కంట్రోలింగ్ బాడీ, థర్డ్ పార్టీ కంట్రోలింగ్ బాడీ ఫర్ ఎ సిస్టమ్. ఓకే, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఛాంబర్ ఈస్ రాంగ్. అదే, we need a chamber, we need respective unions so that they can help to grow the talent. Okay. And facilitate. ఇప్పుడు నేను ఒక లైట్ మ్యాన్ కావాలి, హౌ డు హైర్ ఎ లైట్ మ్యాన్ అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎ యూనియన్ దట్ హ్యాస్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ కెన్ హైర్, ఇట్స్ గుడ్. బట్ సేయింగ్ నో యూ హ్యావ్ టు హైర్ ఓన్లీ ఫ్రమ్ దిస్ లిస్ట్ అంటే దట్ ఇస్ రాంగ్. ఓకే, దే హ్యావ్ టు చార్జ్ ఎ వెరీ బేసిక్ ఫీ సో దట్ న్యూ టాలెంట్ కెన్ కమ్ ఇన్. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తికి తేడా లేదంటారా? ఇప్పుడు ఇక్కడ లైట్ మ్యాన్ సరిగ్గా పని చేయట్లేదని ముంబై నుంచి తెప్పిమంటారు. నేను ఎందుకు తెప్పాలండి ముంబై నుంచి?
ఇక్కడ పని చేయరండి, అందరు పని చేయరని కాదు, చాలా సినిమాలకి ఇక్కడ లైట్ మ్యాన్స్ పనిచేస్తారు. బట్ కొన్ని సినిమాలకి వీఆర్ ఫోర్స్ టు హైర్ ఫ్రమ్ ముంబై. అంటే ఆ పర్సన్ అక్కడ వాళ్ళని తెచ్చుకుంటాం, ఎందుకంటే టెక్నీషియన్ అయ్యేన్నారు అనుకో. ఆయన చెప్పేది ఏమి, ఒక షాట్కి ఇంకో షాట్ మూవ్ అవ్వడానికి ఫ్యూ మినిట్స్ సెటప్ చేయాలా, యాక్టివ్నెస్ అండ్ థరోనెస్ ఇక్కడ లైట్ మ్యాన్కు లేదు అంటారు. నేను డైరెక్ట్ వర్క్ చేయను కాబట్టి నాకు తెలియదు, నాకు ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద డిఓపీస్. ఓకే డిఓపి ఓకే. దెన్ వై వీ కెనాట్ బ్రింగ్ ఎ న్యూ లైట్ మ్యాన్ అని హూ అండర్స్టాండ్స్ ద కరెంట్ లైటింగ్ టెక్నిక్స్. లోకల్ పీపుల్ని ఎంకరేజ్ చేసి దిస్ ఎనఫ్ పీపుల్, అదే. బట్ వాళ్ళు లోపల రావడానికి లేదు. దే కెన్ ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ లైట్ మ్యాన్స్ క్యాన్ బి హైర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. అండ్ ఎగ్జిస్టింగ్ లైట్ మ్యాన్ షుడ్ స్కేల్ అప్ అనమాట. ఇంకా లైటే పట్టుకుంటే ఎలా, ఏ లైట్ మ్యాన్ క్యాన్ బికమ్ ఎ డిఓపి అండ్ ఈవెన్ ఎ డైరెక్టర్ అనమాట. అందరికి అలేరులేండి, అంటే యూ హావ్ టు గ్రో ఇన్ ద కెరియర్. రేషియో కూడా మారినట్టుందిగా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్. అండ్ వై దేర్ షుడ్ బి రేషియో? అంటే సిస్టమ్ ఫస్ట్ నుంచి ఉంది. మరి అది అంటారండి, వాట్ ఈస్ ఫస్ట్ నుంచి స్లేవరీ ఉండిందండి, ఆర్ ఈజ్ ఎంకరేజింగ్ స్లేవరీ? లేదు. మరి రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకున్నారు. మనం చెన్నైలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంది. మీరు అదే చెప్తున్నారు, వై ఐ షుడ్ ఫాలో ఏ బ్యాడ్ ప్రాక్టీస్ దట్ వాజ్ ఎగ్జిస్టింగ్. కరెక్టేలేండి, మీ వెర్షన్. నా వర్షం కదండి, నేను ఫండమెంటల్స్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను అమెరికాలో వెళ్తే కూడా ఉన్న యూనియన్స్ దే ఆర్ వెరీ క్లియర్. ఇఫ్ యూ టేక్ ఎ టాలెంట్ ఫ్రమ్ మై యూనియన్, యూ హ్యావ్ టు సైన్ ఎ కాంట్రాక్ట్ విత్ మీ. దెన్ దే విల్ సే you cannot hire a person less than this wage, but I can hire anybody in the world. Okay. So there is a wage protection which is reasonable. Okay. For the person who is coming to work. So again, it's my choice to work with that union or not with that union. Okay. And there's a clear rules that can withstand in the court. ఇక్కడ నథింగ్ కెన్ విత్స్టాండ్ ఇన్ అ కోర్ట్. ఓకే ఓకే. ఫస్ట్ మీకు ఇక్కడ ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి దే క్లియర్లీ సార్ దే వాట్ ఎవర్ ద మీ సిస్టమ్ అంటున్నారు కదా, దట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అని. ఓకే. మరి మీరు ఆ సిస్టమ్ ఉండాలంటే అదే తప్పు. అదే పోన్లేండి, మొత్తానికి ఒక సుఖాంతం అయింది, కథ కంచికి చేరింది. ఓకే, ప్రస్తుతానికి వెళ్తా ఉంది. ఇంకెప్పుడైనా మధ్యలో ఏదైనా జరిగితే మళ్ళీ చెప్పలేము. ప్రస్తుతానికి అంటే మనం అన్ని జరిపించలేం కదా. అవును, మీరు చెప్పిన దానికి పాయింట్కి చెప్తున్నాను నేను. అంతే, నేను కూడా అడాప్ట్ అవుతున్నాను అంటే పార్షియల్గా అవ్వాల్సి వస్తుంది. అంతేలేండి, సొసైటీలో కొన్ని రాజీ పడుతూ వెళ్ళిపోవాల్సిందే జర్నీ. కొన్ని టాక్టికల్ చేయాల్సి ఉంటుంది కొన్ని. సో ఇక మిరాయికి వద్దామండి. ఈ ఏంటి మిరాయి అనేది వెపన్ అన్నారు కదా, కానీ అదేంది జపనీస్ లాంగ్వేజ్లో ఫ్యూచర్ అని వస్తుంది. అంటే మీకు లాంగ్వేజ్ అన్నది ఎనీ వర్డ్కి 100 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అన్నమాట. అది మీరు ఎక్స్పాండింగ్ టు వేరియస్ లాంగ్వేజెస్ అంటే ఇంకా వేరియస్ ఇది వస్తుంది. సో అవునా, అంటే కథ కూడా అలా ఉంటుందేమో అనిపించింది. అది ఫ్యూచర్ అంటే థీమ్ చూసినప్పుడు కానీ. అంటే ఇక్కడ మిరాయి ఈజ్ ఎ వెపన్. వెపనేనా? ఓకే. అంటే కొన్ని రివ్యూస్లో ప్లేసెస్ అనుకున్నారు అంటే, కానీ ఫ్యూచర్ అని మిరాయి ఈజ్ వెరీ క్లియర్లీ దట్ స్టిక్. సో అసలు ఈ ప్రాజెక్టు 5 years బ్యాక్ అండి స్టార్ట్ అయింది. ఇది కార్తీక్ మంత్స్లో ఎప్పటి నుంచి అని ఉండొచ్చు, అది వేరు. అంటే ఈ మే బీ థింకింగ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఉండొచ్చు. వేరియస్ స్టేజెస్లో వేరియస్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. యాజ్ ఎ ప్రాజెక్ట్గా అరౌండ్ 3 years బ్యాక్ మౌంట్ అయింది. 3 years పట్టింది ఈ ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ మౌంట్ అవడానికి. యాక్టివ్ షూటింగ్ వచ్చి మేబీ April 22. ఓకే. 22 కాదు, 23 April. 23. అంతకుముందు కూడా చాలా వర్క్ జరిగిండొచ్చు. బట్ బల్క్ ఆఫ్ ద షూటింగ్ ఈజ్ ఫ్రమ్ 24 April. ఒక 10% వాజ్ డన్ బిఫోర్, 10 కాదు 20% బిఫోర్ April. 24 Aprilలో ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్ చేస్తాం. గ్రాఫిక్స్ కూడా మీది ఇంటర్నల్ ఉంది కదండి? ఇది మొత్తం మీదేగా? ఓకే. పీపుల్స్ మీడియా అనేది. అదే పీపుల్స్ మీడియా, డెక్కన్ డ్రీమ్స్ అని చెప్పి బోత్ ఆర్ ఇంటర్నల్. ఓకే ఓకే. సో అప్పటికి ఈ ప్రాజెక్టు సక్సెస్ తర్వాత ఈ బడ్జెట్ పెంచుదాం అనుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచి దీనికి ఒక స్పెసిఫిక్గా ఇంత హైలో బడ్జెట్? ఏ ప్రాజెక్ట్ సక్సెస్? మన హనుమాన్. లేదు, అంటే ఇది స్టార్ట్ చేసింది హనుమాన్ కంటే ముందే. హనుమాన్ సక్సెస్కు ఈ ప్రాజెక్ట్ బడ్జెట్కు సంబంధం లేదు. అంటే
ఓకే. దీనికి ఒక స్కోప్ ఉంది, దాని ప్రకారం చేసి వెళ్ళాము. అవుట్పుట్ ఎంత సాటిస్ఫైయింగ్ ఉన్న కొద్దీ కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేస్తూ వెళ్ళాం. అట్లా కాదు మేము, అంటే దాని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా ఇప్పుడు ఈ బడ్జెట్ ఇంత పెట్టుంటారులే అనుకున్నాం. అస్సలు సంబంధం లేదు. ఈ స్టోరీ స్పాన్ వాజ్ దేర్ బిఫోర్. సో తేజ మీకు ఏప్రిల్లో ఒకటి రిలీజ్ చేసాం మేము, గ్లిమ్స్, ఐడియా ఉందా? అవును. లాస్ట్ ఇయర్ ఏప్రిల్. అవును అవును. మీరు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో చూస్తే మీకు 2 ఉన్నాయి. మనోజ్ ఒక జపనీస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఫైట్ ఉంటుంది. దెన్ ఒకటి కళింగ వార్ అని చెప్పి మీకు ఆ డస్ట్లో వచ్చి స్టిక్తో డిఫరెంట్ పీపుల్తో ఫైట్ ఉంది కదా. సినిమాలో ఒక 7 ఎపిసోడ్స్ ఉంటే దాంట్లో 2 ఎపిసోడ్స్ వర్ డన్ మచ్ బిఫోర్ హనుమాన్. ఈ ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ మీరు కేటాయించడానికి రీజను ఎందుకంటే కార్తీక్ గారిది అంతకుముందు ఏగల్ సినిమా కొంచెం కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ తేజాది వచ్చేసి ఈ సినిమా ఇంకా అప్పటికి రిలీజ్ అవ్వాల. ఇవి రెండు కూడా ఈగల్లో ప్రాబ్లం వచ్చి దిస్ వెరీ లెస్ టైమ్ టు మార్కెట్. ఓకే ఓకే. 2 ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం. ఓకే. ఇప్పుడు మీకు దాంట్లో ఈగల్ వెళ్ళి చూసినారంటే మీకు సెకండ్ హాఫ్లో సమ్ కాంపోనెంట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. అంటే ద వే దట్ హౌస్ ఈజ్ సెటప్ టు అటాక్ ద ఎనిమీ అన్నది. బట్ ఇట్స్ ఆల్ డన్ ఇన్ ఎ వెరీ షార్ట్ విండో. ఓకే. సో కార్తీక్ మేకింగ్లో దెర్ ఇస్ నో గ్యాప్. ఎందుకంటే ప్రీవియస్ దెర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ how that film is marketed and how that film is positioned and how much of effort he needs to make that film perfect. Adi that didn't deliver to its completeness. Rendavadi mark commercial ga workout avvakodaniki we didn't sell Eagle to OTT platform. Okay, that's a different problem. Okay. So సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోవడానికి కార్తీక్ మేకింగ్ స్టైల్లో దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే. దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ మేడ్ ఇట్ యావరేజ్. ఐ డోంట్ సే ఇట్స్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అంటే అదే కంపేర్ టు టిపికలీ వాట్ పీపుల్ లూజ్ ఇన్ ఎ మూవీ, వాటిని కంపేర్ చేసుకుంటే దిస్ ఇట్స్ రీజనబుల్లీ న్యూట్రల్. అండ్ దెన్ గెటింగ్ బ్యాక్ టు అవర్ సిస్టమ్, దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ నెక్సెస్ దట్ was the reason I am taking a big fight వచ్చేసి our cost went way higher because of that. మనోజ్ విషయానికి వస్తారు కదా, మనోజ్ అప్పటికి బ్రేక్ అనుకుంటా మీ సినిమానైనా, తర్వాత భైరవం సైన్ చేసినట్టున్నాడు. అయితే భైరవం ఫస్ట్ రిలీజ్ అయింది. I think Manoj after taking some break he got back. I think this is one of the first movies. మీరు అట్లా డిసైడ్ చేసుకున్నారా నెగిటివ్ షేడ్ ఈ క్యారెక్టర్కి? అదంతా డైరెక్టర్ మీ చాయిస్ లేదు. ఓకే. డైరెక్టర్ నార్మల్గా డైరెక్టర్స్ డిసైడ్ ఓకే వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అని. ఆఫ్ కోర్స్ విల్ బి పార్ట్ ఆఫ్. చూసాక ఏమనిపించింది ఆ క్యారెక్టర్? ఎక్స్ట్రాడినరీ. విల్ బి ఇన్ ద టాప్ 5 యాక్టర్స్ హూ కెన్ పర్ఫార్మ్ దట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ హిస్టారికలీ, అంటే నాట్ కరెంట్. కరెంట్లో టాప్ 5 అనట్లేదు. మీరు వెళ్ళి లాస్ట్ 50 yearsలో తీసుకుంటే who all can play that kind of a role and he'll stand out in the top 5. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి రాయిలో? It's a content and it will give a extraordinary experience, storytelling, engaging from youth to any age, and a different cinematic experience. ఈ ప్రొడక్షన్కి సంబంధించి ఒక్కసారి హైలో బడ్జెట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇది బ్రేక్ ఇద్దామా లేకపోతే ఇంత అవసరమా అని చెప్పేసి ఎక్కువగా పీపుల్స్ మీడియాలో కొన్ని బడ్జెట్ కంట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడన్నా పెరిగినా కానీ లాస్ట్ 1.5 years నుంచి వీఆర్ వెరీ టైట్ ఆన్ అదే కంట్రోలింగ్ ద వేస్ట్. అంటే వీలైనంత వీఆర్ కటింగ్ ద వేస్ట్, నాట్ ఆన్ ద స్పెండ్ ఆన్ ద మూవీ. ఓకే. వాట్ వి స్పెండ్ వీ వాంట్ సీ ఆన్ ద మూవీ. దట్స్ ఆ డెఫినేషన్ ఈజ్ వెరీ టైట్. అంటే ఎలా చెప్పడం అని. ఓకే. ఇఫ్ ఐ డ్రింక్ ఏ కాఫీ దట్ డజంట్ కమ్ ఆన్ ద స్క్రీన్, అలా వెళ్తే నేనేం చెప్పలేను. కరెక్ట్. బట్ కనపడని వాటికి పెట్టలా, కనిపించే వాటికి పెట్టారు. వాట్ టిపికల్ ఎ పర్సన్ ఫీల్స్ అన్నెసెసరీ విల్ నాట్ డూ. ఒక్కోసారి స్క్రీన్ ప్రజెంటేషన్లో కూడా అది అవసరం లేదన్నప్పుడు కూడా ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. అట్లాంటివి కూడా ఆపుకునేవి ఉంటాయి. అంటే ఎలా అంటే అన్నెసరీ, అది ఎందుకు ఆ సీన్ అవసరం లేదు, ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ అవసరం ఇక్కడ అనేది కూడా తీసేసే ఉంటాయి జడ్జిమెంట్లో. అది క్రియేటివ్. వాట్ యు సీ ఆన్ ది స్క్రీన్ యు వాంట్ అన్నది అలా ఇన్వాల్వ్ కావా అంటే
అవ్వను అని కాదు, అవుతానంటే వెళ్ళి ఎంటైర్ సీన్లో ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, ఏ అలా షార్ట్ కాదు. ఎలా పెడతారు అన్నది. అలా So, కాదు, అలా కాదు. కొంత హై లెవెల్లో వాట్ ఈస్ ద మూవీ, ఆ, వాట్ వీఆర్ డూయింగ్, వై వీఆర్ డూయింగ్ అని అంతవరకు అయితే ఓకే. డెఫినెట్గా ఆ, అండ్ అంతే ఇన్వాల్వ్ కావాలి. అంతకు మించి అవుతే దెన్ ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, దట్స్ ద జాబ్ ఆఫ్ ఎ డైరెక్టర్. దీంతో పాటుగా నెక్స్ట్ అదే హైప్లో మన సందీప్ రాజు అనిపిస్తుంది. అది అతనిది కూడా 5 years గ్యాప్, కలర్ ఫోటో తర్వాత మళ్ళీ మన రోషన్కి కనకాలకి ఒక మంచి హిట్ పడబోతుంది అనిపిస్తుంది. ఒకటి ఒక 2 years బ్యాక్ పీపుల్ మీడియాలో ఎక్కడ మీకు స్టోరీస్ ఎలక్ట్ అవ్వకపోతే గో టు పీపుల్ మీడియా, ఇట్ గెట్స్ ఆన్ బోర్డెడ్ అన్న ఇది ఉండేది. ఏదో తూతు మంత్రానికి సినిమాలు చేయాలి అన్నట్టు అది ఆపేసినాం అండి. తెలుగు మూవీ అవర్ లాస్ట్ రిలీజ్ వాజ్ August 15, 24. ఆ, August 25లో ఉన్నాము. ఆ, అంటే లాస్ట్ మూవీ అక్టోబర్లో రిలీజ్ అయింది, ఆగస్ట్ కాదు. October 10th వాజ్ అవర్ లాస్ట్ తెలుగు మూవీ రిలీజ్. అప్పటి నుంచి ఇప్పటివరకు వీ డిడ్ంట్ రిలీజ్ అ మూవీ. అంటే వి రిలీజ్ వన్ హిందీ మూవీ జాట్, బట్ వి టుక్ ఏ స్టెప్ బ్యాక్. ఒక 6 ప్రాజెక్ట్స్లో ఒక 2 డీసెంట్ ఉన్నాయి, అవి స్టిల్ విల్ రిలీజ్ థియేట్రికల్. 4 వి కెప్ట్ ఇట్ అసెట్, 2 కంప్లీట్గా స్క్రాప్ చేసినాము, కొన్ని స్టార్ట్ అయినవి కూడా ఆపేసినాము. దెన్ వీఆర్ గెటింగ్ వెరీ థరో ఆన్ వాట్ టు రిలీజ్. ప్రాపర్ థియేట్రికల్గా వి స్టార్ట్ విత్ మిరాయ్, దెన్ నెక్స్ట్ తెలుసు కదా, అంటే దీస్ ఆర్ ఆల్ విత్ అంటే వెరీ స్ట్రాంగ్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ ఓన్ యూఎస్పి. ఇప్పుడు ఇక్కడ తెలుసు కదా తర్వాత మోగ్లీ ఉంది. మోగ్లీ తర్వాత 2 మీకు చెప్పినాక ముందు తీసింది 2, ఒకటి లావణ్య త్రిపాఠి గారితో ఒకటి థ్రిల్లర్ ఉంది, అది ఒకటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఇంకోటి ఉంది మేఘమ్ అని, అవి వస్తుంది. దెన్ మోగ్లీ ఈజ్ కంప్లీట్లీ ఒక అడ్వెంచరస్ లవ్ స్టోరీ ఇన్ అ ఫారెస్ట్ అనమాట. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఎలిమెంట్స్. దాని తర్వాత అవర్ బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ద బ్యానర్ రాజాసాబ్ వస్తుంది. దాని తర్వాత వీ హ్యావ్ G2. నేను కన్నడలో ఒక 2 పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, అవి వస్తుంది. దెన్ వీ హ్యావ్ అనదర్ 10 to 12 దట్ ఆర్ గెటింగ్ మౌంటెడ్. అంటే ఒకటండి, మీరు బ్యాలెన్స్డ్గా వెళ్ళారు కదా, కొంచెం మిడ్ రేంజ్ వాటిని తీసుకున్నారు, ముందు హయ్యర్ నుంచి స్మాల్ టు తీసుకున్నారు, బిగ్ చేస్తాను. మిక్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ మిక్స్ చేసుకున్న వాటిలో కూడా లావణ్య గారిది అనుకోవచ్చా, త్రిపాఠి గారిది? అదండి, ఒకప్పుడు చేసేసినాము, అలా వదలకుండా దాన్ని పట్టుకొని వి మేడ్ ఇట్ టు కమ్ టు ద రీజనబుల్ స్టేట్. లాస్ట్ ఇయర్ అవ్వాల్సింది ఇప్పుడు ఈ ఇయర్ అవుతుంది. అంటే మీకు చెప్పినాం కదా 6 ప్రాజెక్టులు, అదే 7 ప్రాజెక్ట్స్లో 2 కంప్లీట్గా స్క్రాప్ చేసినాము. ఇంకా 2 వీ కెన్ రిలీజ్ దిస్ ఇయర్. ఇంకొక 3 ప్రాజెక్ట్స్లో ఇంకొకటి కూడా ఇయర్ మోస్ట్లీ రిలీజ్ చేయొచ్చు. ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇయర్ రిలీజ్ చేసేవి, విచ్ వాజ్ డన్ ఓకే సమ్ టైమ్ బ్యాక్. ఇవి 2 ప్రాజెక్టులు అన్నారు కదా సార్, ఎందుకు ఆపాల్సి వచ్చింది ఆ 2 ప్రాజెక్టులు? క్వాలిటీ ఫోకస్ చేసి వీ హ్యావ్ టు రీవర్క్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు క్వాలిటీ. రిలీజ్ చేస్తారు, ఓకే. 2 స్క్రాప్ చేసినాం ఫుల్, ఇంకా లేదు, అది బయటికి రాదు. పెట్టిన పెట్టుబడి పోయినట్టే. ఎలాగపోతుంది, అంత చేసిన రిలీజ్ చేసినా పోతుంది, పెట్టిన చేయకపోయినా పోతుంది. ఓకే. కొన్ని డిజిటల్కి వర్క్ కంటెంట్ ఉంది, థియేటర్ కంటెంట్ కాదు. కానీ ఈ వెర్షన్కి ఆ కార్మికుల దగ్గర కూర్చున్న ఆ వెర్షన్కి అసలు బయట కాంట్రాస్ట్గా ఉంది. ఏదండి అంటే డబ్బు విషయంలో సినిమా ప్రొడక్షన్లో డబ్బులు రావండి. అంటే ఇలా రన్ చేసి అసలు రావు. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది, నేను నేమ్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు నాకు ఒకటి మేఘమ్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తాం, మన కేర్ ఆఫ్ కంచర్పాలెం హీరో, దాంతో ఈ డిడ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంకో ప్రొడ్యూసర్ అయితే దాని చేతులు కడుక్కొని వదిలేసుకుంటారు అనమాట, ఎందుకంటే వి స్పెండ్ ద మనీ, ఓకే, దానికి ఇంతే వచ్చేదని ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఈ నెక్సస్ ఈ సిస్టమ్ వల్ల 2 to 3 crores చేయాల్సిన సినిమా బికమ్స్ 5 crores. దాన్ని ఫిక్స్ చేస్తే 8 అవుతుంది, బట్ దాని పొటెన్షియల్ ఫ్రమ్ మార్కెట్ వచ్చి 3 to 5 ఉంటుంది. ఓకే, ఇది చిన్న సినిమాకు ఉన్న పరిస్థితి. ఇలాంటి సినిమా మలయాళంలో చేస్తే 1.5 crore అవుతుంది, ఇక్కడ నాకు 5-8 అవుతుంది. కార్తీక్ రంధమ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, తన సినిమా ఎలా రిలీజ్ చేయాలా అన్న దానికి ఒక ప్లాన్ ఉంటుంది. అదే ఇవాళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితిలో చేయలేము అది.
నేను ఐఎమ్ రెడీ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్. అంటే ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ అన్న దాని మీద ఆ రోజు ఏదో ఒక ఓటీటీ చూసుకొని దాన్ని అమ్మేసి తూతు మంత్రంలో రిలీజ్ చేయొచ్చు. అలా కాకుండా స్టెప్ బ్యాక్ చేసుకొని దాన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలా, ఎలా కరెక్ట్ చేసుకోవాలో చేసుకొని చేయడానికి ఇట్స్ ఏ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్. నేను ఆ కాల్ తీసుకొని చేస్తే దట్ విల్ కమ్ యాజ్ అ గుడ్ ప్రోడక్ట్. లేదు అంటే ఈ క్వాలిటీ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఈ నెక్సెస్ ఉండడం వల్ల చిన్న సినిమాల్లో. ఓకే. పెద్ద సినిమాకి పర్లేదు, వీ కెన్ రీఇన్వెస్ట్ అండ్ డూ అనమాట. ఇప్పుడు ఈగల విషయంలో ఓటీటీకి ఎందుకండి మీరు ఆపారా? ఆపాల్సి వచ్చిందా నేను లేకపోతే? ఆపలేదండి. అంటే ఇన్ టైం బిజినెస్ చేయలేదు, తర్వాత బిజినెస్ లేదు. అది మాకు ఫస్ట్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఎవరీ ప్రొడక్షన్. అందుకే నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గిపోయినాయి బాగా. ఇది ఇంతకు నిజంగా తగ్గిపోయింది అర్థం కాంది. movies. మీకు అర్థమైందా సార్? పోనీ ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది అర్థం కాంది. ఫస్ట్ టైం ఇన్ టైం కాకపోతే ఇంకా కాదండి, అది ఏదో ఒక కోడ్ ఉంటుందిగా. ఇప్పుడు 100 రూపాయలు చెప్పి పెట్టే చోట 50కైనా అడుగుతారుగా, 20కైనా అడుగుతారుగా, అది కూడా అడగరా? 15-20 వస్తుంది 100 కాడ. అక్కడ మనం కాంప్రమైజ్ కావు. ఎందుకు ఇవ్వాలని వచ్చింది తీసుకుంటారు, అది వేరు. బట్ పోతాయి కదా డబ్బులు. కరెక్టే కదా. అవును. ఇంతకుముందు నాన్ థియేటర్ కల్లా యూస్ టు గెట్ 80% ఆఫ్ ద కాస్ట్. దట్ మేడ్ పీపుల్ టు డూ థింగ్స్ ఈజీ. ఓకే. ఇప్పుడు అలా రావట్లేదు అనమాట. ఓన్లీ 30-40% ఆఫ్ ద మూవీస్కి అదే డబ్బులు వస్తున్నాయి, మిగతా సినిమాలు రావట్లేదు. సో అప్పుడు థియేటర్ కావాల్సిన సినిమాలు చేయడం మొదలు పెట్టాలి. మేమైతే ఏ మూవీ చేసినా వీ షుడ్ బి రెడీ ఫర్ థియేటర్ అండి. సో కమింగ్ టు మిరాయికి వచ్చి ఫైనల్ క్లోజ్ చేద్దాం సార్. మిరాయిలో మేజర్గా లైవ్ లొకేషన్స్కే ప్రాధాన్యతనిచ్చారా, లేకపోతే గ్రాఫిక్స్కే ప్రాధాన్యతనివ్వాల్సి వచ్చింది మీరు? రెండు రాంగ్ అండి. వి డిడ్ ఇన్ లైవ్ లొకేషన్స్ అండ్ ఇట్ హాస్ విఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ ఇన్ ఎవ్రీ కాంపోనెంట్ అనమాట. ఇట్స్ నాట్ ఎ బ్లూ మ్యాట్ మూవీ. ఓకే. బ్లూ మ్యాట్ మూవీ అంటే ఓన్లీ విఎఫ్ఎక్స్ ఉంటుంది. దీనిలో రియలిస్టిక్ లొకేషన్ ఉంటుంది. ఆ సెట్ ఉండొచ్చు, లైవ్ లొకేషన్ ఉండొచ్చు. బట్ లైవ్ లొకేషన్ ఉన్నా దెర్ ఇస్ ఎ విఎఫ్ఎక్స్ కాంపోనెంట్. ఓకే. యూఆర్ నాట్ క్రియేటింగ్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అనమాట. యూఆర్ ఓన్లీ క్రియేటింగ్ ఎఫెక్ట్. ఓకే. ఫైనల్గా రాజాసాబ్ గారిది ఏమన్నా అప్డేట్ ఉందా? December 5th అనుకున్నాము. మూవీ అయితే October ఎండ్కి అయిపోతుంది. బట్ దిస్ లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ట్రేడ్ ఫ్యాన్స్ టు కమ్ ఫర్ సంక్రాంతి అనమాట. సో దానివల్ల చేంజ్ చేయాల్సి. ఏదన్నా మా ప్రేక్షకులకి ఏదైనా లీక్ ఇస్తారా కొంచెం? మోస్ట్లీ కాంతారా మూవీ టైంకి యూ కెన్ సీ ద ట్రైలర్ 1. థ్యాంక్ యూ సార్.